హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండ్ వీడియో ఏంటంటే, ప్రీవియస్ వీడియోలో మనము ఈ ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీ అంటే ఏంటి, తర్వాత డెరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీ అంటే ఏంటి మనం చూసాము. ఓకేనా? అంటే ఫండమెంటల్ ఫిజికల్ కూడా 7 ఉంది. లెంగ్త్, మాస్, టైము, టెంపరేచర్, అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్, ఎలక్ట్రిక్ కరెంట్, లూమినస్ ఇంటెన్సిటీ 7 చెప్పాము. ఈ 7లో 3 బేసిక్ చెప్పాము. లెంగ్త్, మాస్, టైం చెప్పాము అనమాట. ఇక్కడ యూనిట్స్ కూడా మనం చెప్పాము. లెంగ్త్ యూనిట్ ఏమేమి వస్తుంది, తర్వాత మాస్ యూనిట్స్ ఏమేమి వస్తుంది, తర్వాత టైంకి యూనిట్స్ ఏమేమి వస్తుంది మనం చెప్పాము. ఈరోజు దాని యొక్క కంటిన్యూషన్ అనమాట. ఇక్కడ మల్టిపుల్ యూనిట్స్ అండ్ సబ్ మల్టిపుల్ యూనిట్స్. జస్ట్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాను. మల్టిపుల్ యూనిట్స్ అంటే ఏంటి, తర్వాత సబ్ మల్టిపుల్ యూనిట్స్ అంటే ఏంటి. జనరల్గా లెంగ్త్ యూనిట్ మనం ఏం రాస్తామంటే ఎంకేఏ సిస్టమ్ లెంగ్త్ యూనిట్ ఏం రాస్తామంటే మనము మీటర్ అని రాస్తాం. ఓకేనా? ఈ మీటర్ కంటే ఎక్కువ వాల్యూస్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ కిలోమీటర్, అలా ఉంటే అది మల్టిపుల్ యూనిట్స్ అవుతుంది. అలా కాకుండా సబ్ మల్టిపుల్స్ యూనిట్స్ అనుకోండి, సెంటీమీటర్ వచ్చింది అనుకోండి, సెంటీమీటర్, తర్వాత మిల్లీమీటర్, తర్వాత నానోమీటర్, ఇలా తగ్గింది అనుకో, మనం తీసుకునే వాల్యూస్ కానీ డిక్రీస్ అయింది అనుకోండి, అలాంటి యూనిట్స్ మనము సబ్ మల్టిపుల్స్ యూనిట్స్ అంటాం. ఒకవేళ మనం తీసుకునే ఎంకే సిస్టమ్ యూనిట్స్ కంటే ఎక్కువ ఉందనుకో కిలోమీటర్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మల్టిపుల్ యూనిట్స్కి 1 కిలోమీటర్ ఈక్వల్ టు, కిలో అంటే ఆల్రెడీ మనం తెలుసు 1000, అంటే ఎలా రాసుకోవచ్చు అంటే 1000 మీటర్. ఓకేనా? ఇది మల్టిపుల్ యూనిట్స్ కింద వస్తుంది అనమాట. నెక్స్ట్ సబ్ మల్టిపుల్స్ అనుకోండి, 1 మీటర్ ఈక్వల్ టు 100 సెంటీమీటర్. 1 మీటర్ ఈక్వల్ టు 100 ఇంటూ 1 సెంటీమీటర్ ఎలా రాసుకోవచ్చు, 100 into 1 centimeter is nothing but 10 millimeter. అప్పుడు 1 meter equal to 100 into 10 1000 millimeter. ఓకేనా? అంటే మల్టిపుల్ యూనిట్స్ అంటే మనం తీసుకునే స్టాండర్డ్ యూనిట్స్ కంటే ఎక్కువ ఉంటే మల్టిపుల్ యూనిట్స్ అవుతుంది. మనం తీసుకునే స్టాండర్డ్స్ కంటే తక్కువ ఉందనుకోండి, దట్ ఈస్ కాల్డ్ సబ్ మల్టిపుల్ యూనిట్స్ అన్నమాట. ఓకేనా? క్లియర్ అనుకుంటా. మల్టిపుల్ యూనిట్స్ అంటే ఏంటి, సబ్ మల్టిపుల్ యూనిట్స్ అంటే ఏంటి అన్నమాట. నెక్స్ట్ కాన్సెప్ట్ డెరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీ. ఆల్రెడీ మనం చెప్పాం ప్రీవియస్ వీడియోలోనే, fundamental physical quantity does not depends on derived physical quantity, but in terms of derived physical quantity depends on fundamental physical quantity. ఓకేనా? ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీ బేస్ చేసుకొని మిగతా యూనిట్స్ అని కానీ మిగతా ఫిజికల్ క్వాంటిటీ వస్తుంది. కాబట్టి ఫండమెంటల్ బేస్ చేసుకుని వచ్చే ఫిజికల్ క్వాంటిటీస్ అంతా డెరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీ. ఫర్ ఎగ్జాంపుల్ speed equal to distance by time. ఓకేనా? మళ్ళీ నేను డిస్కస్ చేస్తాను డిస్టెన్స్ అంటే ఏంటి, డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటి. మన యూనిట్స్ రాయాలనుకో, డిస్టెన్స్ ఇస్ నథింగ్ బట్ లెంగ్త్ యూనిట్ ఏమొస్తుంది, మీటర్, డివైడ్ బై టైం యూనిట్ ఏమొస్తుంది, సెకండ్. ఓకేనా? చూడండి, ఇక్కడ లెంగ్త్కి యూనిట్ మీటర్ వచ్చింది, ఇక్కడ టైంకి యూనిట్ సెకండ్ వచ్చింది. కాబట్టి మీరు స్పీడ్ అనే ఒక ఫిజికల్ క్వాంటిటీ ఫార్ములా రాయాలంటే ఫండమెంటల్ క్వాంటిటీస్ అవసరం. నెక్స్ట్ వన్ యాక్సలరేషన్. Acceleration equal to velocity divided by time.
వెలాసిటీ యూనిట్ ఏమొస్తుంది, మీటర్ పర్ సెకండ్ డివైడ్ బై సెకండ్, దట్ ఈస్ ఈక్వల్ టు వెలాసిటీ బై టైం ఈక్వల్ టు మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఇక్కడ కూడా లెంగ్త్ యూనిట్ ఉంది, టైం యూనిట్ ఉంది. అప్పుడు స్పీడ్ కూడా డైరెక్ట్ ఫిజికల్ క్వాంటిటీ, యాక్సలరేషన్ ఆల్సో డైరెక్ట్ ఫిజికల్ క్వాంటిటీ. వన్ మోర్ ఎగ్జాంపుల్, ఫోర్స్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సలరేషన్. అప్పుడు యూనిట్ ఏమొస్తుంది, ఎఫ్ ఈక్వల్ టు ఎంఏ అని రాస్తాం. యూనిట్ ఏమొస్తుంది, మాస్కి కేజీ, యాక్సలరేషన్ ఇప్పుడే చేసాం మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. చూడండి ఇక్కడ మాస్ యూనిట్ ఉంది, లెంగ్త్ యూనిట్ ఉంది, టైం యూనిట్ ఉంది. అంత ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీ బేస్ అయి ఉంది కాబట్టి ఫోర్స్ ఆల్సో డైరెక్ట్ ఫిజికల్ క్వాంటిటీ. ఓకేనా. వన్ మోర్ ఎగ్జాంపుల్, ఏరియా. ఏరియా ఈక్వల్ టు సైడ్ ఇంటూ సైడ్ రాసుకోవచ్చు. జనరల్గా ఏ స్క్వేర్ రాస్తారు మ్యాథ్స్ లో, అంటే మీటర్ స్క్వేర్ అంటే లెంగ్త్ స్క్వేర్ ఇక్కడ కూడా వచ్చింది అనమాట. నెక్స్ట్ వాల్యూమ్. వాల్యూమ్ ఈక్వల్ టు ఎల్ ఇంటూ బి ఇంటూ హెచ్. ఓకేనా. లెంగ్త్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్ ఉంది కాబట్టి జనరల్గా అన్ని ఈక్వల్గా అనుకోండి, ఎల్ క్యూబ్ రాస్తాం, మీటర్ క్యూబ్. ఇక్కడ కూడా లెంగ్త్ యూనిట్ వస్తుంది అనమాట. నెక్స్ట్ డెన్సిటీ. ఓకే, డెన్సిటీ ఈక్వల్ టు మాస్ బై వాల్యూమ్. మాస్ యూనిట్ కేజీ, వాల్యూమ్ యూనిట్ ఏమో మీటర్ క్యూబ్. ఇక్కడ కూడా చూడండి మాస్ యూనిట్ వచ్చింది, లెంగ్త్ యూనిట్ వచ్చింది. ఇదంతా నేనైతే ఒక సింపుల్గా ఒక 5-6 రాశాను, బట్ చాలా ఉంది అన్నమాట. ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీ బేస్ చేసుకునే మీరు ఏదైతే డెరివేషన్ చేస్తారో, ఏ ఫార్మ్ అయితే రాస్తారో అన్నిట్లో ఈ మాస్ కానీ తర్వాత లెంగ్త్ కానీ టైం కానీ మిగతా అన్నీ వస్తుంది అనమాట. అప్పుడు ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీ 7లో 3 ఇంపార్టెంట్, లెంగ్త్, మాస్, టైం, మిగతా 4 అనమాట. బట్ మిగతా రాసేదంతా డెరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీస్. ఓకేనా. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే కొన్నిసార్లు మనం యూనిట్స్ రాసేటప్పుడు ఇబ్బంది పడతాం. ఆ యూనిట్స్ అన్ని మనకు కరెక్ట్గా తెలియాలి. అది కూడా ఎంకే సిస్టమ్ రాస్తున్నామా లేకపోతే సిజిఎస్ సిస్టమ్ రాస్తామని మనకి క్లారిటీ ఉండాలి. ఓకేనా. నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే ఈజీ అయిపోతుంది అనమాట. ఓకేనా.